సూళ్లూరుపేట నియోజకవర్గం రెడ్ జోన్లోకి వెళ్లిన మాట వాస్తవమేనన్నారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. అయితే దాన్ని తిరిగి ఆరెంజ్ జోన్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలు లేకుండా నేతలతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇసుక, రేషన్ బియ్యం దందాకు అడ్డుకట్ట వేశామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమం అని తెలిపారు ఎమ్మెల్యే విజయశ్రీ. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో ముందుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మనం ఉన్నాం. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరు గెలుపొందినప్పటి నుంచి కూడా రాజకీయ అనుభవం తక్కువ ఉన్నప్పటికీ ప్రజల నిత్యం తిరుగుతూ వాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రజలతో పాటు లోకల్గా ఉన్న గల్లీ నాయకులను కూడా మమేకం చేసుకొని నిత్యం ప్రజల్లో ఉంటున్నారని చెప్పిన పరిస్థితి ఉంది. ఎలా అభివృద్ధి చేయడంలో రాజకీయ అనుభవం లేకుండా ఎలా ముందుకెళ్తాం? రాజకీయ అనుభవం అంటే ప్రజలకి సేవ చేయడం అనే నాకు సీట్ ఇచ్చినప్పుడు కూడా నేను అనుకుంది అదే. ప్రచారంకి వచ్చినప్పుడు కూడా నేను ప్రజల సమస్యల్ని ఎక్కువగా చూశాను. వాళ్ళు ఓట్లు వేస్తారా లేదా అనే కంటే కూడా ఎక్కువ రోడ్లు విషయం, అలాగే ఇల్లులు కానీ లేదా వాళ్ళకున్న సమస్యల గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. సో గెలిచిన తర్వాత నేను ఒక్కొక్కటిగా సమస్యలన్నీ కూడా గ్రీవెన్స్ ప్రతి వారం గ్రీవెన్స్ ఒకరోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని పల్లెలకు వెళ్తున్నాం. ఇక్కడ కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని వాటి సమస్యల్ని తెలుసుకుంటూ పరిష్కారం చేసుకోవడమే రాజకీయం అని నా ఉద్దేశం. సో అదే దిశగా నేను ముందుకెళ్తున్నాను. అందరు గిరిజనులు, ఆ గిరిజనులకు సంబంధించి వాటర్ సక్రంగా లేకపోవడం, దాదాపు తాగునీటి కోసం 5 మైళ్ళు వెళ్ళి తాగునీరు ప్రతిరోజు తెచ్చుకునే పరిస్థితి. పంచాయతీ వాటర్కి సంబంధించి మోటార్ 2 రోజులు పనిచేస్తే 4 రోజులు పనిచేయదు. 4 రోజులు పని చేసినా ఆ వాటర్ తాగడానికి పనికిరావు, వంట చేసుకోవడానికి పనికిరావు అని కూడా ఐన్యూస్ని అయితే గతంలో ఆ గిరిజనులు ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు, నీటి సమస్యలు, నిరుపేదలకు సంబంధించి, గృహాలకు సంబంధించి కానీ ఇలాంటివి మీ దృష్టికి ఏమైనా వస్తే ఎలాంటి చర్యలు తీసుకో? ఇలాంటి సమస్య మీరు అన్నట్టు చాలా చోట్ల ఉన్నాయండి. ఎందుకంటే గతంలో కనీసం వాటర్ ట్యాంకులు డ్యామేజ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా మనకు వైసీపీ సర్పంచ్లు, పంచాయతీలు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి మనకు చాలా వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు పట్టించుకోకుండా ఇవన్నీ నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి నేను అధికారులతో చెప్పి చేపిస్తున్నామండి. అంటే మన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మనం తీరుస్తున్నాం. కాకపోతే గతంలో ఇప్పుడు మీరు అంటున్నారు దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారని, అక్కడ వాటర్ ట్యాంకర్ లేక దూరంగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన వాటర్ ట్యాంకర్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ కావాల్సిందో ప్రతి ఊరికి కూడా మనము ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసాం. సో సమస్యలన్నీ కూడా తీసుకొని నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం చేసే దిశగానే ముందుకెళ్తున్నాం. ఈరోజు మీ నియోజకవర్గానికి సంబంధించి తడ మండలం ఇరకం గ్రామానికి మేము వెళ్ళాం. గత 70 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు గెలుపొందుతున్నారు, రాజకీయ నాయకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, ఐఏఎస్ అధికారులు మారుతున్నారు. అయినప్పటికీ ఆ గ్రామానికి వెళ్ళాలంటే చుట్టూ దీవి, అక్కడికి వెళ్ళాలంటే పడవ ప్రయాణం తప్ప వేరే అవకాశం లేదు. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? యాక్చువల్గా ఇరకం మీరు చెప్పినట్టు అది దీవి, అక్కడ పడవలోనే వెళ్ళాలి. 6 దాటితే చాలా బోట్లు, అంటే వర్షాలు పడినా కష్టం అవుతుంది. 6 దాటినా అక్కడి నుంచి ప్రజలు వెళ్ళాలంటే కష్టపడుతున్నారు. సో 6 లోపే అక్కడికి రీచ్ అవ్వాల్సిన పరిస్థితి. సో మేము ఇరకంకి వెళ్ళి ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇరకంలో ఉన్న చాలా 700 ఫ్యామిలీస్ వరకు ఇప్పుడు మనం అంటే ఇక్కడికి పూడికుప్పంకి షిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాం. 280 వరకు కూడా మనం ఇళ్ల పట్టాలు కూడా అక్కడ శాంక్షన్ చేసాం. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జీవనాధారం కూడా, అక్కడ పొలాలు ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా జీవనాధారం కోసం బోట్లో ప్రయాణించి ఇక్కడ దాకా వచ్చి పని చేసుకొని వెళ్లాల్సి వస్తుందండి. కాబట్టి వాళ్ళే స్వతహాగా ఇక్కడికి వచ్చేస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళని మొన్న కలెక్టర్ గారితో ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టుకొని మనకు 280 వరకు మనకి ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళకి శాంక్షన్ చేసాం. ఇటీవల కూడా కొన్ని ఇబ్బందులు జరిగి దాని మీద మీరు వెంటనే స్పందించిన పరిస్థితి, ఫుడ్ పాయిజన్ కావడం, కొద్దిగా ఇబ్బంది కావడం. అదేవిధంగా బాలికలకు సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ సూళ్లూరుపేట గర్ల్స్ హాస్టల్లో ఆ ఇష్యూ ఉందని నాకు స్టార్టింగ్లోనే వచ్చిందండి. అప్పుడు అందుకే మనం వాటర్ ట్యాంకులు అన్నీ కూడా వాళ్ళకి వాటర్ ఇబ్బంది వచ్చినప్పుడు వాటర్ ట్యాంకులు అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి వాటర్ సమస్య అప్పుడైతే అంటే ప్రతిరోజు ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఇప్పుడేమన్నా మళ్ళీ కొత్త సమస్య వచ్చిందేమో నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి అలాంటిది ఏమన్నా ఉంటే డెఫినెట్గా పిల్లలకి ఇబ్బంది లేకుండానే మనము ప్రయత్నాలు చేస్తున్నాము. అలాంటిది ఏమన్నా ఉంటే దానికి శాశ్వత పరిష్కారం కూడా నేను చూస్తానండి. ఎన్నికలకు ముందు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే అర్హులైన కొందరికి ఈ సంక్షేమ పథకాలు అందట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలను మీరు ఏ విధంగా సాల్వ్ చేయబోతున్నారు? మీరు చెప్పింది అయితే నిజమే అండి. ఎందుకంటే గతంలో చాలామంది అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఆన్లైన్లో ఎక్కలేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది 1.5 year మాత్రమైంది. మనం వాటిలో చేంజెస్ చేయలేదండి. కాకపోతే ఉన్న పెన్షన్లు మాత్రమే మనము డబల్ చేసుకుంటూ వచ్చాం. ఈసారి మనం కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి పెన్షన్లు కూడా తీయలేదు, ఎవరివి క్యాన్సిల్ అయితే చేయలేదండి. ఏదేమైనప్పుడు కూడా మొత్తానికి సూలూరుపేట నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకోగలనంటూ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి అయితే సూలూరుపేట నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి